పరిశుద్ధాత్మను ఆయన ఒక హెల్పర్. ఈయన ఎక్కడ ఉన్నాడని వెతకనవసరం లేదు, మనలోనే ఉన్నాడు. నాకు అర్థం కాలేదని మీరు అనొచ్చు. అర్థం కాలేదనేవారు గత నమోదు చూడండి. ఈ కార్యక్రమంలో మనం ఇదే అంశంపై మరో కోణంలో చూద్దాం. బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే పలు ఎపిసోడ్స్ ఇదే 100, 150, 200కు పైగా పోతూనే ఉన్నాయి. మీరు చెప్పినట్లు 2000 సంవత్సరాలుగా ఇంకా చెప్పాలంటే క్రియేషన్లోనే, ఓపెనింగ్లోనే, బైబిల్ బిగినింగ్ జెనిసిస్లోనే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తున్నాడు. అది మీరు గత కార్యక్రమంలో చెప్పారు. రెవల్యూషన్లోనూ పరిశుద్ధాత్మ గురించి ఆరంభంలోనూ చివర్లో ఉంటాడు, రెండిట్లో ఆయనే ఉంటాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం అందులో ఉన్నామా? మనము ఆ ప్లాన్ లో ఉన్నామా? అదే ప్రశ్న. ఇప్పుడు అదేమంటే మనస్సాక్షి, ఈ మనస్సు సాక్షి, ఇది ఒకటే మనస్సాక్షి అలాగని ఉంది. అదే మన స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు, నీకంటూ మనస్సాక్షి ఉందా అని. మనం చూస్తుంటాం. పరిశుద్ధాత్మకు మనస్సాక్షికి ఏంటి సంబంధం? మనస్సాక్షి అన్నది పుట్టేవారి అందరిలోనూ ఉండే గ్రహింపు, ఇన్బిల్ట్. ఇప్పుడు ఎలా ఒక నాలుకలో రుచి ఉంటుందో, అవును, అదేవిధంగా కంటిలో ఒక దృష్టి అనేది ఉంటుందో, అవును, అదేవిధంగా ఆత్మ లోపల అటువంటి గ్రహింపది, ఆ గ్రహింపన్నది లోన ఉంటుంది. ఇది వచ్చి అందరికిని మన దేవుని యొక్క మహాత్మ్యమును గురించి ఒక కార్యముంది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేవాడు దేవుడు. ఎటువంటి వాడు? వారు చెడ్డవారు, వారి మీద వర్షం కురిపించు. అలాగంత కాదు, అతనికి వర్షం కురుస్తుంది. అవును, అతను పోషించబడాలి, తనే మనసు మార్చుకోవాలి. అలాగని చెప్తున్నాడు. అందువల్ల వీడు చెడ్డవాడు చావని అని చెప్పి వదలడం లేదు. నాకు నచ్చిన విషయం ఏంటంటే, తన నాశనానికి తానే కారణముగా ఉంటాడు. అలాంటప్పుడు కూడా కాపాడాలనుకుంటాడు. నినవే ప్రజలు పాపం చేసి వారు నాశనానికి కారకులయ్యారు. అలా నాశనం కాబోయే వారికి కూడా హెచ్చరికిస్తున్నాడు వెళ్ళి, లేదు మీరు చేసేదంతా తప్పు, ఇదేలాగా చేస్తే మీరు నాశనమవుతారని చెప్పి. వారు ఇశ్రాయేలు ప్రజలు కాదు, వాళ్ళు అన్యులు. చెప్పాలంటే వారు అన్య ప్రజలు. ఆయనకందరూ సమానులే. ఇటు నుండి చెప్తున్నాను. అలాగుంటున్నప్పుడు వాళ్లకొక ప్రవక్తను పంపి వాళ్ళకి గ్రహింపునిస్తున్నాడు చూడండి. సో చెడ్డవారు మంచివారని ఉన్నాగాని అందరినీ కూడా రక్షించాలన్నదే. అందువల్ల గొమొర్రాలో కూడా ఇలా జరుగుతుంది. అవును, వెళ్ళి చివరి నిమిషం వరకు ఆయన చెప్తున్నాడు. అక్కడికెళ్ళి చూస్తూ ఉన్నాడు ఆయన. అదే దేవుడు ప్రేమామయుడు. దేవుణ్ణి ఎరిగిన నాకు పరిశుద్ధాత్మ ద్వారా ఏది పాపమని గ్రహింపజేస్తున్నాడు. దేవుని ఎరుగని వారికి కూడా ఆ గ్రహింపు రావాలి. లేదంటే ఆ గ్రహింపు లేకుండానే పాపం చేస్తుంటే అది మరణింపజేస్తుంది. పాపమునకు జీతం మరణం. సో అతను మరణించకూడదని చెప్పి, ఆత్మ చనిపోకూడదని తనలోనే ఇన్బిల్ట్గా ఉండేదే మనస్సాక్షి. సాక్ష్యమంటే ఏంటి? ఒకరెళ్ళి ఇతను ఇలా చేశాడు, అవును, ఇతడు మంచివాడు, ఇతను చెడ్డవాడు అని అక్కడ సాక్ష్యమిస్తారు. విట్నెస్ ఉందానే అడుగుతారు. అవును, జడ్జి ఎప్పుడు ఏమడుగుతాడు? ఐ విట్నెస్ ఉందా? అవును, అవునా? ఫ్యాక్ట్స్ బేస్ చేసి తీర్పునిస్తారు కదా. ఆ విట్నెస్ ఎవరంటే మనస్సాక్షి, మనసులో ఉండే సాక్షి. అది విట్నెస్ ఇస్తుంది, ఇతను మంచివాడు, లేదు ఇతను చెడ్డవాడు. ఇలా చెప్తుంది. ఎందుకు అలా చేశాడు, అది ఏ పరిస్థితి, ఆ సాక్ష్యం ఇచ్చేది. ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఒక పీరియడ్లో సాక్ష్యాన్ని చంపేస్తున్నాను. ఎందుకు నేను సాక్ష్యాన్ని చంపానంటే, నన్ను గూర్చి నిందించడానికి వ్యక్తి ఉండడు గదా. అవును, నేనే జస్టిఫై చేసుకుంటున్నాను. మనస్సాక్షి అందు మొండితనము గలవారు. కాని అక్కడున్న న్యాయాధిపతి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగానే ఉంచుకుంటాడు. అది ఎందుకంటే ఆయన దగ్గరికెళ్ళి వాదించడం కోసం కాదు, నన్ను గ్రహింపజేయడానికి ఉంచాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, దేవునికి ఇష్టం కాదని చెప్పడానికే మనస్సాక్షి. ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించాను, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు నా మనస్సాక్షిని ఆయన షార్ప్గా మారుస్తున్నాడు, ఖండించి గ్రహింపజేస్తున్నాడు. ఆయన ట్యూన్ చేస్తున్నాడు. ఆయనే నాలో నుండి మాట్లాడుతున్నాడు. సో ఇదే మనస్సాక్షికి పరిశుద్ధాత్మకు ఉన్న డిఫరెన్స్. జడ్జి కరెక్ట్ గా ఫ్యాక్ట్స్ తీసుకుని తీర్పునిస్తున్నాడు. మనం గతంలో చాలా కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ఆ తీర్పు ఒకరిని ఎఫెక్ట్ చేస్తుంది, మరొకరికి హ్యాపీగా ఉంటుంది కదా. అదేమంటే నీతి గల న్యాయాధిపతి ఆయన ఒక తీర్పునిస్తున్నాడు. దేన్ని బేస్ చేసుకుని? మనస్సాక్షిని బేస్ చేసుకుని. ఆయన ముందర అన్నీ తెలుస్తాయి, అది ఉంచుకొని, ఆ ఫ్యాక్ట్ ఉంచుకునే ఆయన ఇస్తున్నాడు. వేరెవరు సాక్ష్యం ఇవ్వాల్సిన పనిలేదు. అప్పుడు ఇక్కడ తీర్పునిస్తున్నప్పుడు నేను చేయలేదు, ఇది కాదు మనస్సాక్షి. దేవుని ముందర వెళ్లి నుంచుని గౌరవ జడ్జి గారు అని మీరు వాదించడం లేదు. ఏమీ లేదు వాదించడానికి, ఆయనకు అన్నీ తెలుసు కదా. ఆయన ముందరే అన్ని కూడా క్లీన్ గా. ఒక ఉదాహరణకి, మీరెవరికీ తెలియకుండా ఒక రూమ్లో చేసినటువంటి హత్య ఒక సీసీటీవీలో మీ ముందర మీ ముఖంతో స్పష్టంగా కనబడితే ఇక మాట్లాడటానికి ఉందా? ఏం లేదు. ఇక్కడ మీరు జీవించిన 70-80 సంవత్సరాల జీవితంలో క్లియర్గా ప్రతీది కనపడుతుంది. మనకున్న లేటెస్ట్ వాటికంటే కూడా ప్రతీది కనపడుతుంది.
అక్కడ మాట్లాడటానికి ఉండదు. రెండవది, కూర్చున్నవాడు నీతిగల న్యాయాధిపతి కదా. ఇప్పుడు మీరు కోర్టుకెళ్ళి జడ్జి అక్కడ అవునవును. కూర్చున్నప్పుడే మీకు భయం ఉంటుంది. అవును. ఒకసారి నాకు జరిగిన సంభవం, ఆ హెల్మెట్ లేకుండా వెళితే పట్టుకున్నారు. నేను చెప్పేది ఒక 20 సంవత్సరాల క్రితం. హెల్మెట్ లేకుండా పట్టుకున్నారు. అప్పుడు మొబైల్ కోర్టు రోడ్లోనే అవునవును. బండి ఉంటుంది. అవును, కరెక్ట్. అప్పుడు పట్టుకున్న పోలీస్ చెప్పాడు, జడ్జి ఉన్నారు లోపల, మీరు చెప్పాల్సిందే అవునయ్యా చెప్పి పంపారు. జడ్జి దగ్గరికెళ్ళి ఎక్స్ట్రా వర్డ్ మాట్లాడటం కుదరదు. అవునవును. నేను వచ్చాను, అక్కడ వెళ్ళాను. నుంచుని, అయ్యా నేను వచ్చేప్పుడు గ్రీన్ లైట్ ఉండింది, ఈయన చేయి చూపించి ఆపేశాడు, ఇటువంటివేవీ కాదు. ఆయన అడిగాడు, ఆ హెల్మెట్ లేకుండా నడిపారా? అవునయ్యా. మీకింత ఫైన్. సరేనయ్యా. ఇంతే, రెండే మాటలు, కిందకి దిగిపోయాను. ఆయన దగ్గర ఏది మాట్లాడలేం. ఒక లోకానుసారమైన జడ్జికే అవునయ్యా ఓకేనయ్యనే. ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అక్కడ అవునయ్యా ఓకే అయ్యా కూడా లేదు. ఈయన ముందు నుంచోవడానికే ఇంత మర్యాద వణుకు ఉంటే, ఎవరూ సమీపింపరాని తేజస్సులో దేవుడు అమరి ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక సేవకుడు తాను చెప్పిన మాట విన్నాను. నాకైతే ఈ విధంగా ఇంత వైరాగ్యంగా మాట్లాడచ్చా అనిపించింది. ఆయన వెళ్ళి చెప్తాడట, నా గురించి ఏమనుకుంటున్నారు, నాకు పౌలే ఈ విధంగా చెప్పున్నాడు, పౌలు చెప్పడం వల్లే ఈ విధంగా నేను చేశాను అని చెప్తాను. పౌలును పిలిచి అడుగుతాడట, ఎందుకు పౌలు ఇలా చేశావు? దానికి పౌలు చెప్తాడట, యేసు చెప్పాడనే నేను చేశాను. నన్ను నరకానికి పంపాలంటే పౌలును యేసును కూడా నరకానికి పంపమంటాడట. ఎంతటి తెగింపో చూడండి అది. నాకైతే గుండె కదిలిపోయింది. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు కూర్చునున్నాడు, ఒకరూ వాసము చేయని వెలుగులో. అంటే తండ్రే ఆయన, భిన్నాభిప్రాయం లేదు. అయితే హెబ్రీ పత్రికలో యేసు రక్తం వల్ల మనకి ధైర్యం కలిగి ఉన్నదంటున్నాడు. అప్పుడు అక్కడికెళ్ళి నుంచుని మాట్లాడటం, ఆర్గ్యుమెంట్ చేయడం, ఐపీసీ ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడలేం. పరిశుద్ధాత్ముడు అంతరంగంలో మన కోసం పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడే సరిచేసుకో సరిచేసుకో సరిచేసుకో, అటువైపు యేసు రక్తం నుంచి పోరాడుతూ ఉన్నాడు. మనకే విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంతటి పెద్ద సెటప్లో నేను ఉన్నాను. సో పరిశుద్ధాత్ముడొచ్చి ఆ కార్యాన్ని అంత చక్కగా జరిపిస్తున్నారు, నడిపిస్తున్నాడు. అందుకే మనకు మనసాక్షిని కూడా ఇచ్చాడు. సో మనసాక్షిని మనం లైట్గా తీసుకోలేం. అందులో ఒక యునిక్నెస్ ఉంది. పరిశుద్ధాత్మని సహాయంతో మనం అలైన్ అయినట్లయితే ఆ డైమెన్షనే వేరేలా ఉంటుంది. నేనిప్పుడు ప్రశ్నించాల్సింది, ఇది ఒక బేసిక్గా ప్రేక్షకులు డీప్గాను ఉండొచ్చు, లేదా ఫండమెంటల్గా ఉండొచ్చు, లేదా ఇది అర్థం చేసుకుంటే మనం మరో డైమెన్షన్లోకి వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. అదేమంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ఉన్నాం. మనకొక జాబ్ ఉంది, డబ్బు ఎర్న్ చేస్తున్నాం, ఓకే. మరి దేవుడు మనకిచ్చిన కమిట్మెంట్ను మనం ఫాలో చేస్తున్నాము. అయితే గమనిస్తే గాడ్స్ వర్క్ అని ఒకటి ఉంది. దేవుడు ఎందుకు మనల్ని ఇలా సృష్టించాడంటే దేవునికంటూ ఒక ప్లాన్ ఉంది, పథకం ఉంది. ఈ గాడ్స్ వర్క్ దాటి మనం కొంచెం ముందుకు వచ్చామంటే గాడ్స్ విల్ ఉంది. అదే మనం ఐ కెన్ డూ గాడ్స్ వర్క్ వితౌట్ ఈవెన్ అండర్స్టాండింగ్ గాడ్స్ విల్. ఏదో దేవుని పని చేయాలని కూడా చెయ్యొచ్చు. నేను దొంగిలించలేదు, అబద్ధం ఆడలేదు, లంచం పుచ్చుకోలేదు, అది ఒకవైపు. ఇదియే నేను గాడ్స్ వర్క్గా అనుకుంటున్నాను. అయితే ఏదో ఒక చోట దేవుని చిత్తం, వాట్ ఈజ్ గాడ్స్ విల్ అని అడిగేవారికి మనం గాడ్స్ వర్క్లో నుండి వర్క్గా చూడడం ఒకవైపు, గాడ్స్ విల్ని తెలుసుకొని ఆయన ఒక యాంగిల్లో చూస్తున్నాడు. అదేమనగా క్రైస్ట్ వాజ్ వెరీ క్లియర్, నాకిది ఇచ్చారు, ముగించాను, నా పని ముగించాను, ఐ వాజ్ రెడీ. సో ఈ రెడీనెస్ని ఎలా ఆ పరిశుద్ధాత్మ సహాయంతో, అది హీఈస్ మై హెల్పర్ అని మనం చదివాం, గతంలో కూడా మనం మాట్లాడాం. సో ఐ వాంట్ టు ఆస్క్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద గాడ్స్ విల్ అని ప్రశ్నించే వారికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు గాడ్స్ విల్ అనేటువంటిది వచ్చి కంపల్సరీగా అందరి మీద ఉంది. లేకపోతే మిమ్మల్ని ఈ భూమికి తేవాల్సిన అవసరం ఉండదు, సృష్టించాల్సిన అవసరం ఉండదు. అవును. నేనెప్పుడు చెప్తాను, గాడ్ వచ్చి జనాభా తక్కువ ఉంది, ఏదో పుట్టుకుని వెళ్ళమని పుట్టించలేదు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని ప్రణాళికతోనే వచ్చాము, వెళ్ళేప్పుడు ఆ ప్రణాళిక నెరవేరుస్తున్నాం కదా, అదే వర్క్. ఆయన చిత్తాన్ని నేను చేసి ముగిస్తున్నానా? నేను చేసేది వర్క్, ఆయనది విల్లు. కానీ ఆయన విల్ ప్రకారంగా నా వర్క్ ఉందా అనేదే ప్రశ్న. అదే అలైన్మెంట్. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి ఒక వ్యత్యాసం ఉంది. మీరు క్యాషువల్గా చదువుంటారు. 1వ అధ్యాయంలో దేవుడు అన్నిటినీ సృష్టించాడు, కలుగజేశాడు అనేది ఉంటుంది. అది మంచిదని దేవుడు చూచాను, మొలిపించునుగాక అన్నాడు, ఓకే. 2వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది, అంతవరకు పొలబందలి ఏ చెట్టునూ మొలవలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు అని ఉంటుంది. 1వ అధ్యాయంలోనే అన్నిటినీ కలుగజేసినట్టుగా బైబిల్ చెప్తుంది. 2వ అధ్యాయంలో లేదు అని ఉంటుంది. ఇప్పుడు మనిషి ఉన్నాడా లేడా? అంతే కదండి. అవును. రైట్. ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకుంటేనే గాని
పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్న వాల్యూ మీకు తెలుస్తుంది. ఇంతటితో పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఏదై ఉందో మీకు తెలుస్తుంది. అదే మీకు చెప్తాను. ఇప్పుడు మొదటి అధ్యాయంలో అన్నీ కూడా దేవుని యొక్క బ్లూ ప్రింట్. అంతా రెడీ. ఇప్పుడు ఇది ఫిక్స్ చేయడం అయ్యింది. మీరు నేను అలాగే టేబుల్ వేయడం అయింది. టంబ్లర్ పెట్టారు. ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ మైక్ ఆన్ చేయలేదు. అయితే మైక్ ఉంది, ఆన్ చేయలేదు. టంబ్లర్ ఉంది, నీళ్లు పోయలేదు. మీరు నేను కూర్చుని ఉన్నాం, కెమెరా ఆన్ చేయలేదు. అయితే అంతా రెడీ. బయట నుండి చూసేవాళ్ళు ఏమంటారు? లోపల షూట్ జరుగుతూ ఉంది, డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేయొద్దు, షూట్ వెళ్తుంది. అయితే లోపల ఇది ఇంకా యాక్టివేట్ కాలేదు. అదేవిధంగా మొదటి అధ్యాయంలో అన్నీ రెడీ చేయడం అయింది. ఆదాం మట్టిగా ఉన్నాడు, బొమ్ముంది, క్లే. లోపలింకా జీవశ్వాసను ఊదలేదు. రెండవ అధ్యాయంలో అన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. ఈ యాక్టివేట్ అయ్యే పని ఉంది గదా, దేవుడైన యెహోవా అని ఉంటుంది 2-4 వరకు. అంతవరకు దేవుడేనే ఉంటుంది. దాని అర్థం ఆ మాటకి గవర్నెన్స్. ఆ యాక్టివేట్ కావడానికైనా ఆ పని ఆరంభమవుతుంది. అందులో ఒకటి జీవవాయువు ఊదడము. అన్నిటిలోనూ జీవం వస్తుంది, అన్నిటిలో కూడా. అది కలుగుజేసినవాడు, జీవం కలిగించినవాడు క్రైస్ట్. నేను జీవం ఇవ్వడానికే వచ్చాను. ఆ జీవమే పరిశుద్ధాత్ముడు ఊదుతున్నాడు లోన. ఇప్పుడు పరలోకం ఒక పని మీద మిమ్మల్ని భూమికి పంపించింది. అదొక విల్, ఒక అసైన్మెంట్. అది విల్, గాడ్స్ విల్. ఆ వర్క్ని మీరు చేసే ఆ యొక్క విల్, ఈ భూమిలో మీరు చేసేది దాని పేరు వర్క్. ఇది చేయించడానికి లోనికి వస్తున్నాడు గదా మీలోనికి, అదే పరిశుద్ధాత్ముడు. పలు సమయాల్లో మీరు ఈ వర్క్ వదిలి బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. క్రైస్ట్కే అటువంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి మీరు అలా అడుగుతున్నారు, క్రైస్ట్కేనా అన్న తర్వాత గెత్సెమనే తోటలో క్రైస్ట్ ఒక మాట చెప్తున్నాడు. మీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపజేయండి, అయినా కాని నా చిత్త ప్రకారం కాదు, మీ చిత్త ప్రకారమే కానివ్వండి. ఈ పాత్ర దేన్ని సూచిస్తుందని అడిగినట్లయితే అది ఆ ఉపద్రవం నుండి దాటి వెళ్లేటువంటిది. శత్రువులకు ముందరగా అవును నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచునుంది. చాలామంది దీన్ని ఎలా తీసుకుంటున్నారంటే ఆ వరల్డ్లీగా దేవుడు అనుగ్రహించే బ్లెస్సింగ్గా తీసుకుంటున్నారు. యాక్చువల్గా ఆ చోట ఉండేది క్రైస్ట్ క్రూసిఫికేషన్. దీన్నే అక్కడ క్రైస్ట్ చెప్పడం అవుతుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఆయనను ఆనంద తైలముతో అభిషేకించను అనే దానికి అర్థం ఏంటంటే ఉపద్రవంలోనికి నడిపిస్తున్నాడని అర్థం. సో ఇప్పుడు క్రైస్ట్ ఏం చెప్తున్నాడు? ఈ ప్యాటర్న్లో ఇది నేను భరించగలనా? ఎందుకంటే శరీర మాంసంతో లోక పాపాన్ని భరించడం సాధ్యం కాదు. క్రైస్ట్ దగ్గర శరీర మాంసమే ఉంది, ఒక హెవీ లోడ్ను. అది ఎటువంటి హెవీ లోడ్ అంటే ముందుగానే 4000 years పాపం తన మీద పడుతుంది ఆదాము నుండి. ఇక మరొక 2000 years యొక్క పాపం తన మీద భరించాలి. అన్నీ చేరి మొత్తంగా దిగబోతుంది. అందువల్ల ఆయన మన కొరకు పాపమై ఉన్నాడు. సో ఈ యొక్క క్రైస్ట్ ఇది భరించడానికి ఆ చోట రక్తమాంసంతో అడుగుతున్నాడు, ఇది నా వల్ల సాధ్యమా లేక మరొక రీతిగా చేయగలమా? అయితే విల్లేంటంటే క్రూసిఫికేషన్ క్రాస్ ద్వారానే రాగలదు. ఇది గాడ్స్ విల్. అది యేసు చేసి ముగించాడు. పరిశుద్ధాత్ముడు సహాయపడ్డాడు. ఆయనే చెప్తున్నాడు, లార్డ్ బట్ ఇఫ్ ఇట్స్ యువర్ విల్. అదే హీ సబ్మిషన్ కూడా ఉంది ఇందులో. అదే చెప్తున్నా, ఆయన సబ్మిట్ చేస్తున్నప్పుడు ఆ సబ్మిషన్ చేయించేది పరిశుద్ధాత్ముడు. ఇలా మీ లైఫ్లో నుంచి ప్రశ్నిస్తున్నాను. మీరు సహజంగా మనం ఎదుగుతున్నాం, ఒక మంచి ఉద్యోగం, మంచి జీవితం, కుటుంబం, ఇదొక ప్యాటర్న్. మీకు ఇలా జరిగింది కదా, పలు సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగం చేశారు. అది నేను చెప్పాలంటే ఈ కోణం నుండి మనం చూసినట్లయితే చెప్పాలంటే అది ఎలాగంటే అబ్రహాముకు వారసుడు లేడు, పుట్టడు, శరీరం ఉడిగిపోయింది. అయితే బిడ్డ పుడుతుంది, వాగ్దాన ప్రకారంగా పుడుతుంది, దేవుడే ఇచ్చాడు. అయితే అబ్రహాం ఇస్సాకును కనెను అని ఉంటుంది, బైబిల్ అలాగే ఉంటుంది. అయితే వాక్యం చెప్తుంది వాగ్దాన ప్రకారంగా పుట్టిన బిడ్డ చేయాల్సిందంతా ఆయన చేసి మనకొక ఘనతనిస్తున్నాడు, అనుగ్రహిస్తాడు. మోషే దగ్గర చెప్తాడు 400 years తర్వాత మీ పేరు అడిగితే ఏమని చెప్పేది అని మోషే అడిగితే చెప్తాడు, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు కూడా. వాళ్ళ ముగ్గురిని కూడా ఈయనే తీసుకొచ్చాడు. కానీ క్యారాఫ్ వచ్చి వాళ్లేనట ఈయనకి. వారికి దేవుడు ఒక గ్లోరీ ఇస్తున్నాడు. ఆ విధంగా చాలా విషయాలు ఆయన చేసి ఆయన చేసి మనకు ఆ యొక్క ఘనతనిస్తున్నాడు. ఈ విధంగా ఎవరికిస్తాడని తెలియదు. అవును, అదే ఎందుకు మిమ్మల్ని ఉంచి అడుగుతున్నానంటే, ఒక నార్మల్ లిస్ట్లో మీరు వెళుతున్నారు, యూకే ఉద్యోగం చేశారు, అన్నీ ఉన్నాయి, ఓకే. పని చేసేప్పుడు గ్రహింపునిస్తున్నాడు, గ్రహింపు చేశాడు. గాడ్స్విల్ వచ్చి నేను ఈ మినిస్ట్రీకి రావడం, ఆ సమయంలో ఒక ప్రమోషన్ కూడా వచ్చింది, ప్రమోషన్ వస్తుంది. అదే సమయంలోనైతే రాలేనంతగా పలు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అందరూ ఉద్యోగం విడిచిపెట్టి రావాలని కాదు. బ్రదర్ జగన్, మీ వద్ద నేను గమనించింది
ఆ అలైన్మెంట్, ఒక మంచి జాబ్, సెటిల్ అయ్యే ఒక స్టేజ్. మరొక లెవెల్కి వెళ్ళే స్థలం అది. అవును. కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటారు, మన ఫ్రెండ్స్ అందరిలో నువ్వొక్కడవే చక్కగా ఉన్నావు, నువ్వే వెళ్తానంటున్నావు, మా అందరికీ అలా కుదరలేదు, నీకు చక్కగా సెట్ అయింది, నువ్వెందుకు వెళ్తున్నావు? ఆ చోట గాడ్స్ విల్ వచ్చి నేను ఇక్కడికి రావడమే, తిరిగి ఇండియాకి రావాలి, మినిస్ట్రీ చేయాలి, అదే ఇవన్నీ చేయాలి. యూకేలో సెటిల్ అయి ఉండొచ్చు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, ఆ కమిట్మెంట్ని, అదే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆ యొక్క కమిట్మెంట్ని నాలో ఉంచి నన్ను ఇండియాలో దిగబెట్టింది పరిశుద్ధాత్ముడే. అదే చెప్తున్నాను. అప్పుడు ఏదో ఒక గ్రహింపు, సరే బాబు ఇవన్నీ ఉన్నాయి, అయితే గాడ్స్ విల్ నాకిది కాదు, ఇదే అని ఒక తీర్మానం తీసుకున్నారు కదా. ఆ పాయింటే ప్రేక్షకులు అడుగుతున్నారు. ఆ తీర్మానం తీసుకునేలా చేసేది, ఆ స్టేజ్కి నేను రావాలని అడిగేవారికి మీరేం ఆ చెప్తారు? స్థలములో మీరు అలాగా నడిపించబడాలంటే పరిశుద్ధాత్ముడొచ్చి అది ఓవర్కమ్ చేసి మిమ్మల్ని చేయనిస్తాడు. ఎందుకంటే మీ మీద గాడ్స్ విల్ ఉంది, ప్లాను ఉంది. అందులో మన పాయింట్ ఉంది కదా, మనం దేవుని ఆత్మతో అవునవును. టైం స్పెండ్ చేయాలి. అది ఆ నువ్వు పాయింట్ కి నేను మరి వస్తున్నాను. ఇప్పుడు నాతో నన్ను మాట్లాడలేదు. పరిశుద్ధాత్ముడు యూకే నుండి చేయబట్టి ఇక్కడ వదల్లా, నేనే టికెట్ బుక్ చేశా ఆ, ఫ్లైట్కి. Correct. పరిశుద్ధాత్ముడు గ్రహింపజేసినప్పుడు నేను ఫ్లైట్కి బుక్ చేస్తున్నా, లేదు నేను ఇండియాకి వెళ్ళాలి. ఇక్కడ ఒక గ్రూప్ చెప్తున్నారు, ఫ్రెండ్స్ వెళ్ళొద్దు, ఈ లైఫ్ వదులుకుంటే రాదు, అవకాశం దొరకదు. ఎంతోమంది ఇక్కడికి రాలేక కష్టపడుతున్నారు. ఒకరైతే చెప్పారు, నీలాంటి ఒక పిచ్చోడిని నేను చూడలేదన్నాడు. అట్లే ఒక ఫ్రెండ్లీ ప్రేమతో చెప్తున్నాడు, ఇలాంటి ఒక పిచ్చోడిని చూడలేదు, ఎవరైనా ఇక్కడ నుండి వెళ్తారా? చివరిగా వచ్చాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు గ్రహింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఇష్టపడితే నన్ను ఆత్మలో తీసుకురానివ్వు అని చెప్పడానికి కుదరదు. నా సబ్మిషన్ అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఆ టికెట్ ని బుక్ చేయాలి, నువ్వు చేస్తావా? మరొకటి బ్రదర్, ఈ సమయంలో నేను వివరించడానికి అడుగుతున్నాను. అప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు కదా. ప్రార్థించి, సరే ప్రమోషన్ వచ్చింది, దేవా నీ చిత్తం చేస్తానని చెప్పి నేను 60 సంవత్సరాల్లో అలాగే ఉండొచ్చని అంటున్నాను. అలా ఉన్నారు కూడా. అవును, నాకు తెలిసి ఎందుకంటే అనేక మంది మిస్ చెయ్యకుండా దేవుని చిత్తానికి సమర్పించి అది మిస్ అయిందంటే 10 ఏళ్ళు పోతుంది కదా. ఇక్కడే వారి బిల్లు లోనికి వస్తుంది. ఓ, ఇది వేరే వీలు. అవును, వాళ్ళ బిల్లు లోనికి వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే, ఆ, కొంతమంది ఈ ప్రమోషన్ దేవుడు ఇవ్వకుండా అప్పుడు ఎవరిచ్చింది, అప్పుడు ఇందులో కంటిన్యూ చేసి ఈ విధంగా ఒకరు నాతో చెప్పారు, ఇంకొక 3 సంవత్సరాలు నేను ఉంటే బ్రదర్ పెన్షన్ అంతా వస్తుంది. ఎగ్జాక్ట్ వర్డ్ ఆయన అదే చెప్పాడు. ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నానంటే బ్రదర్, దాని తర్వాత నాకు మంత్లీ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతాను, ఆ తర్వాత రిజైన్ చేసి మినిస్ట్రీకి రావచ్చు. ఇంకొకరు చెప్పారు, నాకు ఒకే చెల్లెలు ఉంది, ఆమెకి పెళ్లి చేశానంటే ఆ తర్వాత నేను ఫ్రీ, ఆ మినిస్ట్రీకి రావచ్చు, కమిట్మెంట్స్ ఉండవు. అప్పుడు వీళ్ళు ఒక టైం అనేది తీసుకుంటున్నారు కదా, ఆ తర్వాత వాళ్ళు రారు ఫస్ట్. ఎందుకంటే సాతానుకు తెలుస్తుంది, ఒక విషయాన్ని ఇస్తే వీడు అదే పట్టుకుంటాడు, గాడ్స్ విల్ చేయడని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి లైన్గా పెడుతూనే ఉంటాడు. ఇంకొక గ్రూప్ ఉంది, లేట్ అయి వచ్చేవాళ్ళు వచ్చేస్తారు. ఈ లేటుగా రావడం వల్ల వాళ్ళ లైఫ్లో ఈ లేటు చివరి వరకు ఉంటుంది. ఎలా ఉంటుందని చెప్తాను. ఒక ఉదాహరణకి, మీరిక్కడి నుండి విజయవాడ ట్రైన్ ఎక్కుతున్నారనుకోండి, ఎక్కి నెమ్మదిగా కొంతసేపు అయిన తర్వాత నిద్రలో జారుకోండి, ఉదయాన్నే 6ంటికి బండి దిగిపోవచ్చు. అవును, మధ్యలో లేచి మీరు చూడాల్సిన అవసరతే ఉండదు. వచ్చిందని స్టేషన్ వచ్చిందా, కరెక్ట్గా వెళ్తుందా, బండి మధ్యలో ఎక్కడన్నా వేరే వైపుగా వెళ్ళిపోతుందా, ఇంకేటూ నార్త్ నిద్రపోయాడా, ఏం లేదు. నేను ఎక్కాల్సిన ట్రైన్ సరిగ్గా చూసుకుంటా, బండి ఎక్కానంటే దిగినప్పుడు నేను విజయవాడలో దిగుతాను. ఇన్ కేస్ నేను ఆ బండిలో ఎక్కాల్సిన వాడినే ఎక్కలేదు, నేను టక్కన ఏం చేస్తాను, ఒక ఆర్టీసీ బస్సు పట్టుకుంటున్నా. అయితే ఈ బస్సు విజయవాడకు వెళ్లాల్సిన బస్సు అయి ఉండదు, నేను ఖమ్మం వెళ్ళి అక్కడి నుండి మరొక బస్సు పట్టుకునేదిగా ఉంటుంది. ఆటోమేటిక్గా నేనేం చేస్తాను, ఖమ్మం వచ్చిందా అని చూస్తా, ఎందుకంటే ఖమ్మం నుండి అటేటో కాకినాడ వైపు వెళ్లే బస్సుగా ఉంటుంది. ఎందుకంటే మిస్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, చూస్తూ వెళ్తాను, ఖమ్మం వచ్చిందా, ఎందుకంటే నాకు మొదటొచ్చి రూటు తెలీదు, నిద్ర ఉండదు. అయితే ఖమ్మంలో దిగి మరొక బస్సు పట్టుకుని, ఇప్పుడు ఆ బస్సు విజయవాడకి వెళ్ళేది కాదు, అక్కడి నుండి నందిగమ్మకు బస్సు పట్టుకుని అక్కడి నుండి విజయవాడకి, ఇప్పుడు ఎలాగొకటి నా గమ్యానికి చేరుకున్నాను. కానీ ఇలా వెళ్ళడానికి ఒక డిఫరెన్స్ ఉంది. అవును, ఇందులో బ్రదర్ మీకు అడ్డొస్తున్నాను, తిరిగి ప్రేక్షకుల తరఫున ప్రశ్నిస్తున్నాను. మరో గ్రూప్ ఉంది, ఎలాగంటే వీరు దేవుని చిత్తం అనుకుని వచ్చేస్తున్నారు, అయితే అది దేవుని చిత్తం కాదు. అది కూడా అదే వీరు అనుకునిచున్నారు దేవుని చిత్తమే అని, వీరొక క్యాలిక్యులేషన్ వేసుకుని వచ్చి ఇప్పుడు చూస్తున్నారు, ఏంటి నేను దేవుని నమ్మేగా వచ్చాను, ఎందుకు నాకింత సమస్యలు, ఇంత శోధన, పీస్ ఆఫ్ మైండ్ లేదే, అలాగని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన రెండో వ్యక్తి ఉన్నాడు కదా, ఇతను కొంచెం పర్వాలేదు. నేను చెప్పిన ఫస్ట్ దానికి ఓకే, మొదటి వ్యక్తి ఛాన్స్ మిస్ చేశాడు. ఈ వ్యక్తి వాలంటీర్గా వచ్చాడు పనికి. ఓకే, మరి దేవుడు చెప్తున్నాడు, కోత విస్తారమే గాని పనివారు కొద్దిమంది అని అంటున్నాడు.
బట్ వీళ్ళైతే వచ్చేస్తారు. వీళ్ళు దేవుని కోసం వచ్చారు. అయితే ఏంటంటే దేవుడు చెప్పిన పనికి వీళ్ళు వచ్చి ఉండరు. వీళ్ళగా డెసిషన్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, గాడ్ ఇవెంజలిస్ట్గా ఉంచి ఉండొచ్చు, వీళ్ళు పాస్టర్ అయిపోతారు. గాడ్ పాస్టర్గా ఉంచి ఉండొచ్చు, వీళ్ళు ఇవెంజలిస్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఆశపడే చేశారు, దేవుని కోసమే చేస్తున్నారు. బట్ వీళ్ళు దేవుని దగ్గర అడగకుండా రాంగ్ ప్లేస్లో రాంగ్ మినిస్ట్రీ చేస్తుంటారు. ఇక్కడ స్ట్రగుల్ ఉంటుంది. మరి చెప్తే మీరు మిస్టేక్గా తీసుకోవాలనుకుంటా. అశ్విన్ మీడియా ద్వారా మినిస్ట్రీ చేయడం గాడ్స్ విల్. నేనొచ్చి కరెక్ట్ ఈ విధంగా మినిస్ట్రీ చేయడం గాడ్స్ విల్. అవును. నాకు మినిస్ట్రీ చేయాలన్న ఆసక్తిలో, అశ్విని చూసిన వేగంలో నేనొక ఛానల్ ఆరంభిస్తాను అని చెప్పి కూర్చున్నానంటే ఇప్పుడు నా యొక్క పిలుపు అది. అందుకే ఉంచాడు, దానికి ఉంచాడు. ఇప్పుడు నాకు దీని గురించి తెలీదు. కానీ అశ్విన్ ఏం చేశాడు, ఈ మీడియా మినిస్ట్రీకి ఒక 10th +1 నుండే రెడీ చేసి తీసుకొచ్చాడు. తయారు చేసి ఒక మినిస్ట్రీలో చదవనిచ్చి, మీడియా అంటే ఏంటని చూపి, అందులో ఉండేటువంటి అప్స్ అండ్ డౌన్స్ ని చూపించి, ఇది అర్థం చేసుకోవడానికి 25 ఏళ్లు పట్టింది. ఇంతటిని నేర్చుకుని మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. నేను అశ్విని చూసి ఆశపడి, అశ్విన్ ఇంటి కారులో వచ్చి దిగుతున్నాడు, మంచి బైకులని పెట్టుకున్నాడు, మనమేంటి చేయలేమా, చేద్దామనంటే ఈ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు లేదు కదా. ఈడ తర్వాత నేను అనుభవం పొందుకోవాలి కదా, ఆ తర్వాతే కదా ఇందులో సక్సెస్ కాగలను. ఈ 25 సంవత్సరాలు నేను నుంచోనూ లేను. ఇక్కడే మిస్ అవుతుంది. అబ్రహాముతో ఇస్సాకును బలి ఇవ్వమని చెప్పాడు. అంతే కదా, ఎక్కడిచ్చినా ఏంటి, మీకు శోధనేంటి, నీ పిల్లోడిని ఇస్తావా ఇవ్వవా, ఇదే కదా ప్రశ్న. బేసిక్. ఆయన ఆడు తర్వాత ఆయన్ని శోధించాడు. ఎలా శోధించాడు, నీ ఏకైక కుమారుడు, నీ ప్రియ కుమారుడు, నీ యొక్క గర్భమున పుట్టినవాడు ఇస్సాకును నాకిస్తావా, మీ శోధనేంటి, అబ్రహాం ఇస్తాడా లేదా, అంతే కదా. ఉదయాన్నే బలి ఇవ్వమంటే బలి ఇవ్వడా, అక్కడే ముగించొచ్చు. అంటే చెయ్యి ఎత్తుతాడు, కాపాడుతాడు, ఎందుకంటే దేవుడు నరబడిని ఇష్టపడేవాడు కాదు. సరే, మోరియా అనే దేశానికి వెళ్ళి, నేను నీతో చెప్పబోయే పర్వతము మీద, ఎందుకు ఆ ప్లేసు, మోరియా స్థలం, ప్రదేశం, అబ్రహాము తెల్లవారునా లేచి 3 రోజులు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి, ఎలాగైతే మనం ఐడియా ఇస్తాం దేవునికి, ఏంటి దేవా అక్కడెందుకు, ఇక్కడే, మీకేంటి ఇస్సాకే కదా కావాలి, ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఇస్తాను టైము. ఇప్పుడు దేవుడికి ఏంటంటే, ఇస్సాకును నువ్వు బలి ఇస్తావా లేదా నీకే టెస్టు. నా మట్టుకైతే నువ్వు వెళ్లాల్సిన చోటుంది కదా, అదే క్రీస్తు శిలువలో బలి కావాల్సిన స్థలం, మోరియా పర్వతం, ఆ జర్నీ. అక్కడే సొలొమోను దేవాలయం కట్టాలి. ఇంతటి కాన్సెప్ట్ మధ్యలోనే ఇది ఉంది. నేనేం చేస్తున్నా, నేను నాకిచ్చిన శోధననే పట్టుకునున్నా. మధ్యలో ఒక 2 విషయాలున్నాయి. ఆయన ఇది చేస్తున్నాడు, దానికి మధ్యలో క్రైస్తు రావాలి, ఆ సొలొమోను దేవాలయం రావాలి, అవన్నీ ఆ పర్వతం మీదే రావాలి. ఇదే దేవుని యొక్క ప్లాన్. ఆ ప్రణాళిక నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇస్సాకును బలి ఇవ్వమన్నాడని చెప్పి ఇక్కడే బలిస్తున్నాను, ఇక్కడే బలిపీఠం కడతాను. దేవుడు చెప్పాడు కదా, అంతే కదా, ఫిక్స్ చేసుకున్నాను. దేవుడు అడిగింది ఇస్సాకునే కదా, నేనిక్కడే బలిపీఠం కడతా. అదేవిధంగా అనేక మంది సేవలో, నేనెప్పుడు చెప్తాను, మినిస్ట్రీలో రైట్ టైం రైట్ ప్లేస్, ఇవి రెండునూ వెరీ ఇంపార్టెంట్. రైట్ టైం రైట్ ప్లేస్. మీరు ఇప్పుడు అదే సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు విజయవాడకి ట్రైన్ ఎక్కాలి, మీరు నాంపల్లికి వెళ్ళాలి, మహబూబ్ నగర్ వెళ్తే ఎక్కలేరు కదా, ట్రైనే కదా, విజయవాడే కదా. మహబూబ్ నగర్లో ఎక్కుతాను, కుదరదు తమ్ముడు, నువ్వు నాంపల్లికే వెళ్ళాలి. నీ జర్నీకైనా నేను ఒక ప్లేస్ ఫిక్స్ చేశాను, యూ మస్ట్ గో దేర్. అనేక మంది సమస్య ఇక్కడ ఏంటంటే, వారి స్థలాన్ని వారే ఎంపిక చేస్తున్నారు, అందులో గాడ్స్ విల్ తీసుకొస్తున్నాడు. గాడ్స్ విల్ని, దేవుడు వీరికిచ్చిన మినిస్ట్రీని అక్కడి నుండి చేయడానికి ట్రై చేస్తారు, అక్కడే ఫెయిల్యూర్. ఇప్పుడు ఈ కప్పులో నేను టీ తాగడానికి, ఆ క్రిస్టల్ కప్పులో తాగడానికి డిఫరెన్స్. అవును, అందులో పట్టుకునేది ఉంటది, దానితో పట్టుకుంటే చేయి కాలదు. ఇది నీళ్లు తాగడానికి, అదే టీ తాగడానికి. ఇందులో పోస్తే ఆ వేడితో నేను పట్టుకుని తాగలేను. తాగాలంటే నేనేం చేస్తా, క్రింద క్లాత్ పెట్టి కష్టపడి తాగుతాను, కాని తాగుతా. ఈ డిఫరెన్స్నే నేను చెప్తున్నా. సేవలో దేవుని యొక్క పిలుపు ఫస్ట్, రెండవది ఆయన చెప్పే స్థలం, మూడవది టైం. ఈ 3 కనెక్ట్ చేసి జరిగించేవాడే పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఒక హెల్పర్ని ఉంచాను, సహాయానికి ఇచ్చాను, నీతోనే ఉంచాను, కొంచెం నీవు అలైన్ చేసుకోమని చెప్తున్నాడు. గ్రహింపునకు మాత్రం చెవి చాచమంటున్నాడు, ఖండించి గ్రహింపజేస్తున్నాడు కదా. ఆ గ్రహింపునకు చెవి యొగ్గండి. మీరు చెవినిచ్చారంటే మీ యొక్క జర్నీ వచ్చి పీస్ఫుల్గా ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజల్ని కానాన్లోనికి తీసుకెళ్ళడానికి ఆయనకి 3 రోజుల పనే. మీరు ఎప్పుడు ఆయనకి ప్రశ్న ఇచ్చారో 40 సంవత్సరాలుగా మారింది. దేవుడు అనుకున్నాడంటే మిమ్మల్ని ఎలాగైనా తీసుకెళ్తాడు. ఆయనకి తెలుసు, మనమే ఆ డిలేకి కారణంగా మారుతున్నాం. కానాన్లోకి 40 దినాలు వెళ్ళి
కానాను గురించి మాట్లాడిన తర్వాత ఇక దేవుడు చెప్పాడు 40 సంవత్సరాలు తిరగండి. ఇన్నేళ్లు చుట్టడానికి కారణం ఎవరు? నేనే కారణం. కాని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళు దారి నిమిత్తము మన్నా నిమిత్తమును బాధ చెంది అప్పుడు వాళ్ళేమంటున్నారు? ఏంటి మమ్మల్ని దేవుడు ఇటువైపు నడుపుతున్నాడు? నడిపేది ఆయన కాదు, కారణం నేను. అయితే అదే కానానే, సేమ్ డెస్టినేషనే. ఇలా వెళ్లాల్సింది 40 ఏళ్లు చుట్టి వెళ్తున్నాడు. దానికి రీజన్ నేనే. అదే ఈరోజు మినిస్ట్రీలో పరిశుద్ధాత్మని స్వరాన్ని మీరు వినగ వినగ వినగా పరిశుద్ధాత్ముడు చేర్చడానికి శక్తిమంతుడు. చాలా సంతోషం బ్రదర్ జగన్. అండర్స్టాండింగ్ గాడ్స్ వర్క్ అండ్ అండర్స్టాండింగ్ గాడ్స్ విల్. అదేలాగున నేను తిరిగి ప్రాడికల్ సన్ కాన్సెప్ట్కి వస్తున్నాను. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. జగడం వేసి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆస్తినంతా నాశనం చేశాడు. మారు మనస్సు పొందాడు. మారిపోయాడు. మనస్సాక్షిలోనికి ప్రవేశించింది. పరిశుద్ధాత్మలోనికి ప్రవేశించాడు. తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే తండ్రి హత్తుకుని సమస్తాన్ని చేర్చుకుని ఆయన లవబుల్గా హీజ్ యాజ్ హీజ్. లోపల ఉన్న కుమారుడు తండ్రి వర్క్ చేశాడు. గాడ్స్ వర్క్ చేశాడు. అయితే గాడ్స్ విల్ చేయలేదు. లోపల ఉన్న తమ్ముడు వెలుపలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం లోపల ఉన్నామా, వెలుపల ఉన్నామా? ఇదే ఫైనల్ డెస్టినేషన్. పరిశుద్ధాత్మ మనలో ఉండడం ద్వారా ఆయన సహాయంతో మనం గాడ్స్ హార్ట్ని అర్థం చేసుకోవచ్చు, గాడ్స్ విల్ని అర్థం చేసుకోవచ్చు. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మరో ప్రశ్నతో ప్రారంభిద్దాం. సంతోషం. వందనాలు.